హాయ్ డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ ఫ్యాక్ట్ స్పోర్ట్స్ ఛానల్. ప్రో కబడ్డీ సీజన్ 12 అన్ని టీమ్స్ యొక్క రిటెన్షన్స్ అండ్ రిలీజ్లు అయితే అయిపోయాయి. చాలా సెన్సేషనల్ రిలీజ్లు అయితే జరిగాయి. ఈ సంవత్సరం చెప్పొచ్చు యాక్షన్ కూడా చాలా అరాచకంగా ఉండబోతుంది. ఎందుకంటే తోపు ప్లేయర్స్ అంతా రిలీజ్ అయ్యారు. సో యాక్షన్లో దుమ్ము రేగబోతుంది. మంచి ప్లేయర్స్ అయితే అందుబాటులో ఉండబోతున్నారు అన్ని టీమ్స్కి కూడా. సో మీరైతే ప్రో కబడ్డీ యాక్షన్ కోసం చూసే ఫ్యాన్ అయినట్లయితే వెంటనే వీడియోని గట్టిగా లైక్ చేయండి. మ్యాక్సిమం లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఈ ప్రో కబడ్డీ 12 యాక్షన్కి ఎంతమంది ఇంట్రెస్ట్ ఉన్నారని. అండ్ కామెంట్ చేయండి యాక్షన్లో నెంబర్ 1 ప్లేయర్గా ఎవరు వస్తారు ఈసారి అని వీడియో చూశాక. అంటే ఎక్కువ డబ్బు ఎవరికి వస్తుందని మీరు అనుకుంటున్నారు? కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. చాలా ఫెంటాస్టిక్ కబడ్డీ న్యూస్ అయితే రాబోతుంది. సో ఫస్ట్ మనం తమిళ్ తలైవాస్తోని స్టార్ట్ చేద్దాం. సో తమిళ్ తలైవాస్ టీంలో అయితే 11 మందిని ఆల్రెడీ వీళ్ళు రిటైన్ చేసుకున్నారు. అంటే ఇంకా వీళ్ళు ఒక 9 మందిని 7 నుంచి 9 మందిని కొంటే సరిపోతుంది. వీళ్ళైతే సాగర్ అనే డిఫెండర్ని రిటైన్ చేసుకున్నారు. మొయిన్ షెఫాగి అనే ఇంకో ప్లేయర్ని అండ్ హిమాన్షు వీళ్ళైతే టాప్ క్లాస్ ప్లేయర్స్ అని చెప్పుకోవచ్చు. వీళ్ళనైతే ముగ్గురిని రిటైన్ చేసుకున్నారు. అండ్ ఇంకా కొంత యంగ్ ప్లేయర్స్ని 8 మందిని రిటైన్ చేసుకున్నారు. సో వీళ్ళు రిటెన్షన్ చేసుకున్న వాళ్ళు డిఫెన్స్ అండ్ ఒక రైడర్. సో మొత్తానికి పర్లేదు. సో ఇంకో 8 మందిని కొంటే సరిపోతుంది. వీళ్ళ టీం నుంచి రిలీజ్ అయినటువంటి టాప్ ప్లేయర్స్ అయితే సచిన్ తన్వర్ అని చెప్పొచ్చు, రైడర్. సో ఇతడు రిలీజ్ అయ్యాడు. ఇతనికి చాలా ఎక్కువ భారీ ఆఫర్ కూడా వచ్చే అవకాశం ఉంది. సీజన్ 11 ఫెయిల్ అయ్యాడు, కాకపోతే ఒక మంచి క్వాలిటీ రైడర్. అండ్ చంద్రన్ రంజిత్ కూడా రిలీజ్ అయ్యాడు. సో ఇద్దరైతే నేమ్ ఉన్న ప్లేయర్స్ రిలీజ్ అయ్యారు. అండ్ వీళ్ళు రిటైన్ చేసుకున్న ప్లేయర్స్లో నరేందర్ ఖండోలా కూడా ఉన్నాడు. ఒక ఫెంటాస్టిక్ రైడర్ ఇతడు నరేందర్ ఖండోలా. సో మొత్తానికైతే ఇద్దరు రైడర్స్ ఆల్రెడీ వీళ్ళకి వచ్చారు అండ్ డిఫెండర్ అండ్ ఆల్రౌండర్. సో మొత్తానికైతే ఈ టీం షేప్ అయితే బాగుంది. ఇప్పటికి రిటైన్ చేసుకున్న వాళ్ళలో 11 మందిని అయితే ఏదో విధంగా రిటైన్ చేసుకున్నారు. అండ్ నెక్స్ట్ పునేరి పల్టాన్ టీం చూస్తే ఈ టీం ఎప్పటి నుంచో అదే ప్లేయర్స్ని రిటైన్ చేసుకుంటుంది. ఆ ప్లేయర్స్ కూడా మేము యాక్షన్కి వెళ్తే మాకు ఎక్కువ డబ్బు వస్తుంది అని అత్యాశకి వెళ్ళి వాళ్ళు రిలీజ్ కావట్లేదు. మ్యాక్సిమం ప్లేయర్స్ కూడా మాకు యాక్షన్లో ఎక్కువ ధర వస్తుందని చెప్పి రిలీజ్ అవుతారు. టీమ్స్ వదులుకోవాలను మనం అనుకుంటాం టీమ్స్ వదిలేసాయని. కాదు, మాకు ఎక్కువ డబ్బు వస్తుందని చెప్పి వాళ్ళు వెళ్తారు. కానీ ఈ టీంలో మీరు చూసినట్లయితే అస్లాం ఇనాందార్ ఒకటే టీంను పట్టుకొని ఉంటున్నాడు. గ్రేట్ ప్లేయర్, రైడర్. అండ్ అదేవిధంగా మోహిత్ గోయట్ కూడా ఇదే టీంలో ఉంటున్నాడు. అస్లాం అండ్ మోహిత్ అండ్ పంకజ్ మొయితే ఇది ఒక మంచి డెడ్లీ కాంబినేషన్ అని చెప్పొచ్చు. ఈ ముగ్గురిని కూడా రిటైన్ చేసుకున్నారు. అండ్ అభినేష్ నదరాజన్ కూడా రిటైన్ చేసుకున్నారు. గౌరవ్ ఖాత్రిని కూడా రిటైన్ చేసుకున్నారు. సో వీళ్ళ టీం మొత్తం వీళ్ళకు ఉంది 11 మెంబర్స్ని రిటైన్ చేసుకున్నారు. ఆల్మోస్ట్ డిఫెన్స్ అండ్ రైడింగ్ ఫెంటాస్టిక్గా సెట్ అయిపోయింది ఆల్రెడీ. సో వీళ్ళు ఇంకొక 7-8 మంది ప్లేయర్స్ని కూడా సరిపోతుంది. మరి వీళ్ళ టీం నుంచి రిలీజ్ అయిన ప్లేయర్ అంటే ఆకాష్ షిండే అయితే రిలీజ్ అయ్యాడు. అండ్ అదేవిధంగా అజిత్ కుమార్ రిలీజ్ అయ్యాడు. సో మొత్తానికైతే రిలీజ్లు పెద్ద ఇంపాక్ట్ అయితే వీళ్ళ మీద చూపించేలా లేవు. సో ఈ టీం అంతా వాళ్ళ ప్లేయర్స్ని వాళ్ళు రిటైన్ చేసేసుకున్నారు. చాలా మంచి టీం అయితే వీళ్ళకి వచ్చేసింది ఆల్రెడీ. నెక్స్ట్ యూపీ యోధా సీజన్ 11లో ఒక దుమ్ము లేపారు. ఆల్మోస్ట్ వీళ్ళు విన్నింగ్ పొజిషన్ కూడా వెళ్ళారు ఒక సందర్భంలో. వీళ్ళు రిలీజ్ చేసుకున్న ప్లేయర్స్లో భవానీ రాజ్పూత్ ఫెంటాస్టిక్ ప్లేయర్, రిలీజ్ కాదు రిటైన్ చేసుకున్నారు. ఇతన్ని వదులుకోలేదు. అతడు కూడా టీంకు లాయల్గా ఉంటూ రిటైన్ అయిపోయాడు తక్కువ ధర వచ్చినా కూడా. అండ్ సురేందర్ గిల్ అండ్ గగన్ గౌడ వీళ్ళ రైడింగ్ డిపార్ట్మెంట్ మాత్రం ఇంకొక్కరు కూడా వీళ్ళకి అవసరం లేదు. రైడింగ్లో అంత మంచి ప్లేయర్స్ని వీళ్ళు రైడింగ్లో రిటైన్ చేసుకున్నారు. సుమిత్ సాంగ్వాన్ అనే మంచి డిఫెండర్ని కూడా రిటైన్ చేసుకున్నారు. 12 మందిని రిటైన్ చేసుకున్నారు. ఆల్మోస్ట్ వీళ్ళ టీం రెడీగా ఉంది. ఇప్పుడు ప్లేయింగ్ 7 కూడా వెళ్తుంది ఇలా టీంలో ఇప్పుడు. కానీ వీళ్ళు రిలీజ్ చేసిన ప్లేయర్లో మహేందర్ సింగ్ అనే ఒక మంచి డిఫెండర్ని రిలీజ్ అయితే చేశారు. అండ్ భరత్ హూడా ఒక ఆల్రౌండర్, మంచి రైడర్. సో పెద్ద ధర రాదు, ఒక యావరేజ్గా ధర అయితే వస్తుంది. సో వీళ్ళిద్దరైతే రిలీజ్ అయ్యారు. బహుశా వాళ్ళతో డీల్ సెట్ కాలేదని నేను అనుకుంటున్నాను. సో ఈ టీంలో కాస్త సెన్సేషన్ అంటే మహేందర్ అండ్ భరత్ హూడా అని చెప్పుకోవచ్చు. ఇద్దరైతే రిలీజ్ అయ్యారు. అండ్ ఇంకో టీం యూ ముంబా టీంలో కూడా ఒక మంచి యంగ్ ప్లేయర్స్ ఆడారు. అండ్ వీళ్ళ కెప్టెన్ సునీల్ కుమార్ ఇతన్ని రిటైన్ చేసుకున్నారు వీళ్ళు. అండ్ అదేవిధంగా జఫర్ ధనేష్ని ఎప్పటి నుంచో వీళ్ళు రిటైన్ చేసుకుంటున్నారు. అతడు కూడా రిటైన్ అయ్యాడు. అండ్ రోహిత్ రాఘవ్ సో ఇతడు కూడా వీళ్ళకైతే రిటైన్ అయ్యాడు. మంచి రైడర్ ఇతడు. అండ్ అజిత్ చౌహాన్ ఇతడు ఒక ఫెంటాస్టిక్ రైడర్ అని చెప్పొచ్చు. యంగ్ సెన్సేషన్ సీజన్ 11లో. ఇతడైతే యాక్షన్లోకి రాలేదు, అత్యాశకి వెళ్ళి ఇతడు రిటైన్ అయిపోయాడు. సో వాళ్ళు ఇచ్చిన ఆఫర్కి ఇతడు సాటిస్ఫై అయ్యాడు. 10 మందిని అయితే రిటైన్ చేసుకున్నారు. వీళ్ళు ఒక 10 మందిని కొనాల్సి ఉంటుంది. వీళ్ళ నుంచి రిలీజ్ అయిన ప్లేయర్ అయితే మంజిత్ దహియా అయితే రిలీజ్ అయ్యాడు. సో ఒక చెప్పుకోదగ్గ నేమ్ వీళ్ళ టీం నుంచి రిలీజ్ అయింది అయితే మంజిత్ దహియా. సో వీళ్ళ ఓల్డ్ టీంని అంతా వీళ్ళు కాపాడుకున్నారు. ఆల్మోస్ట్ ఈ టీం ఇప్పటికే చాలా స్ట్రాంగ్గా ఉంది. నెంబర్ 5 హర్యానా స్టీలర్స్ డిఫెండింగ్ ఛాంపియన్స్
సో ఛాంపియన్స్ టీమ్ ఇది. ఈ టీంలో మాత్రం వీళ్ళు మెయిన్ ప్లేయర్స్‌ని అంతా రిటైన్ చేసుకున్నారు. మన్‌ప్రీత్ సింగ్ అంటే తెలుసు కదా! మామూలుగా ఉండదు. కబడ్డీలో ఒక సెన్సేషనల్ కోచ్. నాకు తెలిసి ఎంటైర్ కబడ్డీ హిస్టరీలోనే బెస్ట్ కోచ్ మన్‌ప్రీత్ సింగ్. వీళ్ళ దాంట్లో శివం పటారే రిటైన్ అయ్యాడు. అండ్ మెయిన్ రైడర్ వినయ్ రిటైన్ అయ్యాడు. సో వీళ్ళ రైడింగ్ డిపార్ట్మెంట్‌ని వీళ్ళు కాపాడుకున్నారు. అండ్ డిఫెన్స్‌లో జైదీప్, రాహుల్ సేత్పాల్. సో వీళ్ళిద్దరు మెయిన్ వీళ్ళని కాపాడుకున్నారు. సో ఓవరాల్‌గా 9 మందిని రిటైన్ చేసుకున్నారు. అంతా కూడా మెయిన్ ప్లేయర్స్‌ని రిటైన్ చేసుకున్నారు. వీళ్ళు రిలీజ్ చేసిన ప్లేయర్ అంటే ఒకే సెన్సేషనల్ ప్లేయర్ మహమ్మద్ రజా చియానీ. ఇతడు హైలీ పేడ్. సో ఇతడు రిటైన్ అవ్వడం కష్టం. అంత పెట్టి రిటైన్ చేసుకోవడం కష్టమే. ఏబిఎం కార్డ్ ఉంచుకున్నారు కాబట్టి ఇతనికి వాళ్ళ రేంజ్‌లో ఉంటే తీసుకుంటారు. లేకపోతే తెలుగు టైటాన్స్ లేకపోతే వేరే టీం తమిళ్ తలైవాస్ ఇట్లా దేనికైనా వెళ్ళిపోవచ్చు ఇతడు. సో మొత్తానికైతే ఇతని కోసం ఈసారి వర్షం కురుస్తుంది డబ్బులని చెప్పొచ్చు. గత 2 సీజన్లుగా ఇతడు ఏ టీంలోకి వెళ్తే ఆ టీం టైటిల్ అయితే గెలవడం జరుగుతుంది. ఇంకా మీరు అర్థం చేసుకోండి ఈ సీజన్లో మహమ్మద్ రజా చియానీ ప్రతి టీం ఇతడి కోసం పోటీ పడుతూ ఉంటాయి. యాక్షన్‌లో ఒక కన్నుల పండుగగా ఉండబోతుంది. నేనైతే ఇంట్రెస్ట్‌గా ఇతని కోసం వెయిట్ చేస్తున్నాను. అండ్ నెంబర్ 6 జైపూర్ పింక్ ప్యాంథర్స్. వీళ్ళ దాంట్లో రిలీజ్ చెప్తాను ఫస్ట్. ఒక సెన్సేషనల్ రిలీజ్. అర్జున్ దేశ్వాల్ సూపర్ స్టార్ వీళ్ళకి. అండ్ ఇతనైతే రిలీజ్ చేశారు. ఇతడు కూడా తన యాక్షన్‌లోకి వెళ్తా అని ఉంటాడు. అండ్ శ్రీకాంత్ యాదవ్ అనే ఇంకొక యావరేజ్ రైడర్. అండ్ సుర్జీత్ సింగ్ అనే ఒక డిఫెండర్. ఈ ముగ్గురు సెన్సేషనల్ ప్లేయర్స్ అయితే రిలీజ్ అయ్యారు. ఇంకా వీళ్ళు రిటైన్ చేసుకున్న ప్లేయర్స్ యావరేజ్ ప్లేయర్స్ రజా, మీర్ బఘేరి అండ్ రోనాక్ సింగ్ మామూలు ఒక 7 ప్లేయర్స్ని అయితే వీళ్ళు రిటైన్ చేసుకున్నారు. అంత చెప్పుకోగా ప్లేయర్స్ అయితే లేరు. అంటే ఒక సెన్సేషనల్ ప్లేయర్స్ అయితే లేరు. సో టీం అయితే ఓవరాల్గా డిఫెన్స్ని అంతా కాపాడుకున్నారు. డిఫెన్స్లో ఈ టీం ఇప్పటికే చాలా స్ట్రాంగ్ ఉంది. మంచి రైడర్స్కి వెళ్ళబోతున్నారు వీళ్ళు ఈసారి. అలాగే మంచి రైడర్స్ కూడా అవైలబుల్ ఉన్నారు ఈసారి చాలామంది. అండ్ నెంబర్ 7 టీం అయితే పాట్నా పైరేట్స్. వీళ్ళు కూడా ఒక రేంజ్లో ఆడారు ఇంతకుముందు సీజన్లో పాట్నా పైరేట్స్. వీళ్ళ టీంలో సుధాకర్ ఒక మంచి రైడర్. ఇతన్ని అయితే రిటైన్ చేసుకున్నారు. ఇది చాలా లక్కీ వీళ్ళకి. అండ్ అయాన్ లోచబ్ సూపర్ స్టార్ ఇతడు సీజన్ 11లో. అండ్ వీళ్ళ టీంలో దేవాంగ్ దలాల్ బాగా ఆడినా కూడా అయాన్ లోచబే ఎఫెక్టివ్. సో వీళ్ళిద్దరిని అయితే రిటైన్ చేసుకున్నారు. సో వీళ్ళకు రైడింగ్లో ఆల్రెడీ చాలా ఫెంటాస్టిక్ రైడర్స్ అండ్ డిఫెన్స్లో కొందరు మంచి ప్లేయర్స్ని 8 మందిని రిటైన్ చేసుకున్నారు. సో ప్రతి ప్లేయర్ గురించి చెప్పుకోదగ్గ స్పెషాలిటీ లేని వాళ్ళ గురించి నేను చెప్పట్లేదు. సో ఇక రిలీజులు చూద్దాం. వీళ్ళు రిలీజ్ చేసింది సందీప్. సో ఒక రైడర్. సో ఇతడు ఎఫెక్టివ్ రైడర్. ఇతన్ని కొంటే బాగుంటుంది ఏ టీం అయినా కూడా. ఇతడు సూపర్ స్టార్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ దేవాంగ్ దలాల్ నెంబర్ 1 సీజన్ 11లో నెంబర్ 1 రైడర్. సో ఈసారి ఇతడికి రైడింగ్లో చూడాలి ఎంత డబ్బుల వర్షం కురుస్తుంది అనేది. అందుకే ఇతడు యాక్షన్లోకి వచ్చి ఉంటాడు. అందుకే ఇతడు వాళ్ళ ఆఫర్కి ఒప్పుకొని ఉండకపోవచ్చు. అండ్ మీటూ శర్మ ఉన్నాడు అండ్ శుభం షిండే. సో మంచి ప్లేయర్స్ రిలీజ్ అయ్యారు వీళ్ళ టీంలో. సో వీళ్ళైతే డిఫెన్స్లో చాలామంది ప్లేయర్స్ని కొనాల్సి అయితే ఉంది పట్నా పైరేట్స్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే దబాన్ ఢిల్లీ. సో వీళ్ళు ఆశ్చర్యకరంగా టీమును మొత్తం ఖాళీ చేశారు. సో ఒక ఇద్దరైతే ప్రజెంట్గా నాకు కనిపిస్తుంది. సందీప్ లెఫ్ట్ కవర్ అండ్ మోహిత్ రైడర్. ఒక ఇద్దరినైతే వీళ్ళు రిటైన్ చేసుకున్నారు ప్రజెంట్ నేను చూసిన లిస్ట్లో అయితే. అండ్ వీళ్ళ టీంలో రిలీజ్ అయినటువంటి సూపర్ స్టార్స్ అయితే అషు మాలిక్ అండ్ నవీన్ కుమార్. వీళ్ళిద్దరు కూడా గత కొన్ని సీజన్స్గా ఎక్కువ డబ్బు వచ్చినా కూడా 1.5-2 కోట్లకు వెళ్తామని తెలిసి కూడా వీళ్ళు రిటైన్ అవుతున్నారు. సో ఈసారి మాత్రం వీళ్ళు బయటకు వచ్చేసారు. సో అందుకే ఈసారి యాక్షన్ అనేది చాలా ఫెంటాస్టిక్గా ఉండబోతుంది. ఎఫ్బిఎం కార్డ్స్ రెడీగా ఉన్నాయి వీళ్ళకి. వీళ్ళు మళ్ళీ వాళ్ళను ఎఫ్బిఎం కార్డు వాడి తీసుకునే అవకాశాలు ఉన్నాయేమో నేను అనుకుంటున్నాను. సో యాక్షన్లోకి అషు మాలిక్ రావడం అయితే ఈసారి ఊహించలేని ధరలు అయితే వస్తాయి. మీరు చూస్తూ ఉండండి. నెక్స్ట్ గుజరాత్ జైంట్స్ టీం అయితే పర్తిక్ దహియాని రిటైన్ చేసుకున్నారు. సీజన్ 11 బాగా ఆడకున్నా కూడా అతని మీద నమ్మకం ఉంచారు. అండ్ రాకేష్ సంగ్రోయ ఇద్దరు మంచి రైడర్స్ని అయితే వీళ్ళు రిటైన్ చేసుకున్నారు. బహుశా వాళ్ళు కూడా యాక్షన్కి వెళ్తే మాకు ఇబ్బంది అని చెప్పి తక్కువ ఒక 10 lakhs ఫైల్ ఈ రేంజ్లో అయితే వీళ్ళు రిటైన్ అయిపోయి ఉంటారు. అండ్ హిమాన్షు ఇంకొక 5 మొత్తం 5 అయితే వీళ్ళు రిటైన్ చేసుకున్నారు. వీళ్ళు రిలీజ్ చేసినప్పుడు అయితే గుమాన్ సింగ్ ఒక యంగ్ సెన్సేషనల్ ప్లేయర్ గుమాన్ సింగ్ అయితే రిలీజ్ అయ్యాడు. అండ్ మహమ్మద్ నబీ బక్ష్ కూడా రిలీజ్ అయ్యాడు. సో ఇద్దరు ప్లేయర్స్లో గుమాన్ సింగ్ అయితే యాజ్ యూజువల్గా 1 కోటి దాటిపోతుంది. గుమాన్ సింగ్ అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు. ఫుల్ డిమాండ్ ఉంటుంది యాక్షన్లో. అండ్ నెంబర్ 10 బెంగాల్ వారియర్స్ టీం పెద్దగా రాణించట్లేదు ఈ మధ్య. కోచ్ని మార్చేశారు. అండ్ వీళ్ళు 9 మందిని రిటైన్ చేసుకున్నారు. అందులో చెప్పుకోగా ప్లేయర్ అంటే విశ్వాస్. సీజన్ 11లో కాస్త మెరుపులు మెరిపించాడు. అండ్ అంతే వీళ్ళ టీంలో సుశీల్ కాంబ్రేకర్. సో కొత్త ప్లేయరు అదే సీజన్ వచ్చాడు పోయిన సీజన్లో. అండ్ అతన్ని అయితే రిటైన్ చేసుకున్నారు. ఇంకా కొందరు యావరేజ్ ప్లేయర్స్ 9 మందిని రిటైన్ చేసుకున్నారు. ఇంకా 10 మంది కావాలి. సో ఇందులో నుంచి వచ్చిన సెన్సేషనల్ ప్లేయర్ అయితే మనీందర్ సింగ్ రిలీజ్ అయిపోయాడు. యాక్షన్లోకి వచ్చేస్తాడు. అండ్ ఫజల్ అట్రాచలి కూడా రిలీజ్ అయిపోయాడు. సో ఇద్దరు ప్లేయర్స్ కూడా యాక్షన్లో పాల్గొంటారు. అండ్ వీళ్ళకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. చాలా ఎక్కువ ధర వస్తుంది. మనీందర్ సింగ్ ఎక్కువ ధర రాకపోవచ్చు. కాకపోతే
పర్లేదు వీళ్ళని ఏదో ఒక టీం అయితే కొంటుంది ఖచ్చితంగా. వీళ్ళ టీమే ఎఫ్బిఎం చేసే అవకాశాలుంటాయి. అండ్ ఇంకో టీం బెంగుళూరు బుల్స్. సో పోయిన సీజన్‌లో ఈ టీం అయితే చాలా వరస్ట్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చింది. సో టీం బాగుంది అనిపించినా కూడా పెద్ద పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వలేదు. వీళ్ళు కేవలం 5గురిని రిటైన్ చేసుకున్నారు. అండ్ ఇందులో అంతా ఇప్పుడు మనం ప్రెజెంట్‌గా చూస్తే యావరేజ్ ప్లేయర్స్ లానే ఉన్నారు 5గురు. అండ్ ఈసారి వీళ్ళు చాలా పెద్ద పెద్ద అమౌంట్లు పెట్టి కొనబోతున్నారు ప్లేయర్స్‌ని. కంప్లీట్ టీం మార్చబోతున్నారు. వీళ్ళు రిలీజ్ చేసిన ప్లేయర్స్ అయితే మనకు పర్దీప్ నర్వాల్. సో ఒక లెజెండరీ ప్లేయర్. ఇతడికి ఈసారి యాక్షన్‌లో కష్టాలు తప్పవు. ఇతన్ని కొన్న టీమ్స్ అయితే ఇబ్బంది పడుతున్నాయి. ఇతన్ని మేనేజ్ చేయలేక, మెయింటైన్ చేయలేక. సో ఇతడికి ఈసారి యాక్షన్‌లో ఎవరు ఇంట్రెస్ట్ చూయించరు ఎక్కువగా. అండ్ అజింక్య పవార్ అండ్ అక్షిత్ అండ్ జై భగవాన్ లాంటి మంచి రైడర్ కూడా రిలీజ్ అయ్యాడు. అండ్ నితిన్ రావుల్ కూడా రిలీజ్ అయ్యాడు. సో వీళ్ళు పెద్ద ప్లేయర్స్‌ని ఎవరిని కూడా తమ దగ్గర పెట్టుకోలేదు. ఒక 5-10 లక్షల ప్లేయర్స్‌ని. టీం ఉండాలి కాబట్టి ఒక 18-25 మినిమం టీమ్ స్ట్రెంత్. మినిమం 18 మాక్సిమం 25. ఆ లోపు మెయింటైన్ చేయడానికి 5గురిని అయితే రిటైన్ చేసుకున్నారు. నెక్స్ట్ టీం తెలుగు టైటాన్స్. సో వీళ్ళైతే ఆశ్చర్యపరిచారు. పవన్ షరావత్ ఎలాగో రిలీజ్ అవుతాడో అందరికీ తెలిసిందే. ఎందుకంటే అంత ఎక్కువ డబ్బు పెట్టి ఎవరు కూడా మళ్ళీ రిటైన్ చేసుకోరు. అండ్ అతనికి ఎఫ్బిఎం ఆప్షన్ కూడా ఉంటుంది కాబట్టి రిలీజ్ చేశారు. అంతకంటే ఎక్కువ రాదు పోయినసారి కంటే ఎక్కువ. అండ్ విజయ్ మాలిక్. సో ఇతన్ని చాలా ఎక్స్పెక్ట్ చేశారు. బాగా ఆడగానే రిటైన్ చేసుకుంటారని. కానీ అక్కడ బాగా ఆడడమే కాదు, ప్లేయర్ కూడా తమకిచ్చే డబ్బు పట్ల హ్యాపీ ఉండాలి. సో అతడైతే లేడు. నాకు యాక్షన్‌లో ఇంకా ఎక్కువ వచ్చేస్తుంది 1 కోటి వరకు అని భావించి ఉంటాడు. రిలీజ్ అయ్యాడు. అండ్ అదేవిధంగా ఆశీష్ నర్వాల్. ఇతడు కూడా చాలా తక్కువ ధరకు మనకు తెలుగు టైటాన్స్‌కి వచ్చాడు. సో యాక్షన్‌లో నాకు ఎక్కువ వచ్చేస్తుంది అనుకొని ఉంటాడు. అతడు కూడా వెళ్ళాడు. అండ్ ఎఫ్బిఎమ్స్ అయితే ఎలాగూ ఉంటాయి. వీళ్ళకు 3 ఎఫ్బిఎమ్స్. సో వాడి ముగ్గురిని కూడా తీసుకోవచ్చు. సో ఓవరాల్‌గా అయితే యాక్షన్‌లో చూసుకున్నట్లయితే వీళ్ళు రిటైన్ చేసుకున్న ప్లేయర్స్ అయితే ప్రఫుల్ జవారే మంచి ఎఫెక్టివ్ రిటైన్ ఇది. అండ్ శంకర్ గడాయ్. ఇతను ఎందుకు ఎవ్రీ టైం రిటైన్ చేసుకుంటున్నారంటే ఆల్రౌండర్, చాలా పవర్ఫుల్ ప్లేయర్ ఇతడు. అండ్ సాగర్ మంచి రిటైన్. నితిన్ రావల్, చేతన్ సాహు. సో ఒక యంగ్ అప్కమింగ్ టీం. ఎలాగో 18-25 ఉండాలంటే ఒక 10 మంది నార్మల్ ప్లేయర్స్. వాళ్ళు ఆడినా ఆడకున్నా ఏం కాదు అనుకునే వాళ్ళని అయితే కొనాలి. ఆ కొనడే బదులు వీళ్ళనే తక్కువ ధర పెట్టి 8 మందిని అయితే రిటైన్ చేసుకున్నారు. సో ఇంకొక 12 మందిని అయితే కొనాల్సి ఉంటుంది. అది కూడా ఎఫెక్టివ్ ప్లేయర్స్ని కొనాల్సి ఉంటుంది. సో తెలుగు టైటాన్స్ ఎవరిని కొంటే బాగుంటుంది అనుకుంటున్నారు? కామెంట్ చేయండి.